ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది, కానీ ఆ ప్రమాదం అతని జీవితాన్ని సర్వనాశనం చేసింది, చివరకు ప్రాణాలు తీసింది. సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో సాక్షిగా ఉండటమే అతను చేసిన తప్పు. నేరం చేసిన వాడు సెలబ్రిటీ కాబట్టి అందరి ఫోకస్ సల్మాన్ పైనే ఉంది. న్యాయం కోసం చివరి వరకు పోరాడిన వ్యక్తిని మాత్రం అంతా మర్చిపోయారు. రవీంద్ర పాటిల్ సల్మాన్ కేసులో కీలక సాక్షి. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ తో పాటు కారులోనే ఉన్నాడు. అదే అతని జీవితాన్ని విషాదంగా మార్చింది. ముంబైలోని సతారాకు చెందిన పాటిల్ కష్టపడి కానిస్టేబుల్ అయ్యాడు. పోలీసు విభాగంలో ఉద్యోగం చేశాడు. స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్ లో కమాండోగా చేరేందుకు శిక్షణ తీసుకుంటున్న సమయంలో సల్మాన్ కు అండర్ వరల్డ్ ముఠాల నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో పాటిల్ సల్మాన్ కు బాడీగార్డ్ గా నియమించింది పోలీస్ శాఖ. సల్మాన్ కారు ప్రమాదం రోజున పాటిల్ అదే వాహనంలో ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్నందున కారు నడపొద్దని సల్మాన్ పాటిల్ వారించినా వెళ్లేదు. కారు బయలుదేరిన కాసేపటికి అమెరికా ఎక్స్ప్రెస్ బేకరీ సమీపంలోని ఫుట్పాత్ పై పడుకున్న వారిపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. బాడీగార్డులా కాకుండా ఓ పోలీసులా వ్యవహరించిన పాటిల్ వెంటనే బాంద్రా స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో సల్మాన్ పై కేసు నమోదైంది. పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో కూడా పాటిల్ సాక్ష్యం ఇచ్చాడు. అప్పటి వరకు ప్రశాంతంగా సాగిపోతున్న పాటిల్ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. సల్మాన్ సెలబ్రిటీ కావడంతో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లొచ్చాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏవో కారణాలు చూపి ఉద్యోగంలో నుంచి తొలగించింది. దీంతో మానసికంగా కుంగిపోయిన రవీంద్ర పాటిల్ ముంబై వదిలి వెళ్లిపోయాడు. ఒంటరివాడిగా మారాడు. కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో వారెంట్ జారీ అయ్యింది. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైల్లో ఉండగా టీబీ సోకడంతో చిక్కిపోయాడు పాటిల్. భార్య విడాకులు తీసుకుంది. అందరూ ఉండి ఒంటరిగా మిగిలిన పాటిల్ తీవ్ర మానసిక శారీరక సంఘర్షణతో 2007లో మరణించాడు. కారు మెల్లగా నడపమన్న పాటిల్ మాటలను సల్మాన్ ఆలకించి ఉంటే ప్రమాదం జరిగేది కాదు. పాటిల్ జీవితం నాశనమయ్యేది కాదు. తన నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి చావుకు కారణమైన సల్మాన్ కు ఎక్కడ శిక్ష పడుతుందోనని విలవిల్లాడిపోతున్న పెద్ద మనుషులంతా పాటిల్ విషయంలో ఎందుకు నోరెత్తలేదు? విధి నిర్వహణే ధ్యేయంగా ముందుకెళ్లిన డిపార్ట్మెంట్ ఎందుకు అతన్ని ఒంటరివాణ్ణి చేసింది? ఇలాంటివన్నీ ప్రస్తుతం సమాధానం దొరకని ప్రశ్నలు.